ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేసింది కూటమి ప్రభుత్వం. విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు గిట్టని సాక్షి మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రెడ్ బుక్ ప్రామాణికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. అదే టీడీపీ జనసేనకు చెందిన కార్యకర్తలు తమ కళ్ళ ముందే గూండాయిజం చేస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రజా కంటకులకే మద్దతుగా నిలుస్తున్నారు. ఏపీలో అపహాస్యమవుతున్న ప్రజాస్వామ్యంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కమెంట్ చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది. ఇది కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికి శ్రీ చంద్రబాబు నాయుడు చేసిన ఒక ఆరోపణ. ఆ వెంటనే దాన్ని అందుకుని సనాతని వేషం కట్టారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేయడానికి యత్నించారు. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్ల గురించి చంద్రబాబు చేసిన మరో విమర్శ ఇది. ఇలా అనేక అభియోగాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేశారు. వాటన్నిటిలో అత్యధిక భాగం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆపాదించే ఆరోపణలు గుప్పించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చాకే కాదు, అంతకుముందు విపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. జగన్ ఏపీలో ప్రజల భూముల్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ 14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇవన్నీ చంద్రబాబు చెప్పిన అసత్యాలే. ఇక పవన్ కళ్యాణ్ అయితే 30,000 మంది అమ్మాయిలు ఏపీలో తప్పిపోయారని, వారిని వాలంటీర్లు కిడ్నాప్ చేశారనంటూ ఘోరాతి ఘోరమైన ఆరోపణ చేశారు. ఇలా ఒకటి కాదు, వీరిద్దరూ కలిసి పవర్లోకి రావడానికి చెప్పిన అసత్యాలు కానీ, అధికారంలోకి వచ్చాక చేస్తున్న తప్పుడు ఆరోపణలు కానీ పరిగణలో తీసుకుంటే ఏమి జరగాలి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుంటే వారిద్దరిపై ఎన్ని కేసులు పెట్టి ఉండవచ్చో, అలాంటి అబద్ధపు ఆరోపణలు ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టాలో జగన్ టైంలో అలా చేయలేదు. వాటిని రాజకీయంగానే చూసి వదిలివేశారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్లే అధికారంలో ఉన్నారు కనుక వారు ఎలాంటి ఆరోపణలు చేసినా పోలీసులు ఎటు కేసులు పెట్టరు. రాజకీయ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ల ఆధారంగా కూడా మీడియాపై కేసులు పెట్టు చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బహుశా దేశంలో మరెక్కడ ఇంత విడ్డూరంగా, ఇంత దిక్కుమాలితనంగా కేసులు పెడుతుండకపోవచ్చు. ఇటీవల వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అమరావతి వరద ముంపు గురించి మీడియాకు ఒక విషయం చెప్పారు. ఆ వరద నీరు మళ్లింపు వల్ల గుంటూరు ఛానల్కు గండిపడిందని, తత్ఫలితంగా పొన్నూరు ప్రాంతంలో సుమారు 70,000 ఎకరాల పంట పొలాలు మునిగాయని ఆయన ఆరోపించారు. ఇందులో నిజం ఉందా లేదా అనేది వేరే విషయం. అలా కాకుండా సంబంధిత అధికారి ఒకరితో సాక్షిపై ఏకంగా కేసు పెట్టించారు. తాడేపల్లి పోలీసులు సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డికి నోటీస్ ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తనపై ఎంతటి విషపూరిత, ద్వేషపూరిత కథనాలను ఎల్లో మీడియా ప్రచారం చేసినా ఓపికగా ఉన్నారు. సంబంధిత కథనాలపై ఖండన లేదా వివరణ ఇవ్వాలని అధికారులకు సూచించేవారు. వాటిని వారు కవర్ చేయకపోతే అప్పుడు కేసుల గురించి ఆలోచించాలని అనేవారు. అది కూడా ఒకవేళ కేసులు పెట్టవలసి వస్తే ప్రభుత్వ అనుమతి తీసుకునే చేయాలని చెప్పేవారు. మరి ఇప్పుడు కూటమి సర్కార్ అడ్డగోలుగా ఎలా పడితే అలా, ఎవరితో పడితే వారితో సాక్షి మీడియాపై కేసులు పెట్టించి దారుణంగా వేధింపులకు దిగుతోంది. అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలను తప్పుడు కేసుల్లో జైళ్లకు పంపిస్తున్న కూటమి సర్కార్ సాక్షి మీడియాపై కూడా అక్కసుతో ప్రవర్తిస్తోంది. సాక్షి మీడియా గొంతు నొక్కివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండరని, తాము ఎన్ని అరాచకాలు, స్కాములు చేసినా ప్రజలకు తెలియకుండా ఉంటుందని చంద్రబాబు తదితర కూటమి పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు. వారు ఎంతగా అణిచివేయాలని ప్రయత్నిస్తుంటే అంత బలంగా సాక్షి మీడియా జనంలోకి వస్తుండడంతో ప్రభుత్వంలో సాక్షిలో పనిచేసే సంపాదకులు, జర్నలిస్టులపై దాడులకు దిగుతోంది. మరో వార్త చూడండి. అవినీతి కారణంగానే పోలీసు అధికారుల ప్రమోషన్లలో జాప్యం జరుగుతోందని సాక్షి ఓ స్టోరీ ఇచ్చింది. దానికి పోలీసు పెద్దలకు కోపం వచ్చిందట. సాక్షి మీడియాలో వచ్చింది నిజం కాకపోతే వారు ఖండించవచ్చు, దాన్ని ప్రచురించాలని కోరవచ్చు. అలా చేశారో లేదో కానీ పోలీసు ఉద్యోగుల సంఘం నేతతో కేసు పెట్టించేశారు. గతంలో ఈ తరహా వార్తలు మీడియాలో వస్తే మహా అయితే ఈ సంఘం నేతలు సమావేశం పెట్టి వివరణ ఇచ్చేవారు. పాపం ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, మరికొందరు టీడీపీ నేతలు, జనసేన కేడర్ కొంతమంది పోలీసుల పట్ల ఎంత అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు ఆడినా, కొన్ని చోట్ల పోలీసులపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేసినా పోలీస్ సంఘం నేతలు నోరు మెదపలేకపోతున్నారు. కానీ సాక్షి మీద ఆ సంఘం అధ్యక్షుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆ వెంటనే అర్ధరాత్రి వేళ సాక్షి ఆఫీసుకు పోలీసులు వచ్చి హడావుడి చేయడం జరిగింది. ఈ కేసులో కూడా విచారణకు నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు ఎడిటర్ ధనుంజయ రెడ్డితో పాటు సీనియర్ రిపోర్టర్లు మరికొందరు కూడా హాజరయ్యారు. ఆ సందర్భంలో ఏ పోలీసు అధికారులు
ఈ ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం ఇచ్చారో చెప్పాలని కోరారట. జర్నలిజం సూత్రాల ప్రకారం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచాలి. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించరాదు. అయినా ఆ వివరాలు వారు కోరారు. నిజానికి ఆ పోలీసు అధికారులకు కూడా తమ శాఖలో జరుగుతున్న పరిణామాలు తెలిసే ఉండాలి. ఏ అధికారులు ప్రమోషన్లు పొందలేకపోయారో దానికి కారణాలు ఏమిటో వారికి తెలిసి ఉండాలి. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అర్థమవుతుంది. ఏపీ పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నది తెలుసుకోవడానికి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన వైనమే పెద్ద శాంపిల్ అవుతుంది. తమ ఓట్లు తమను వేసుకొనివ్వాలని కోరుతూ కొందరు ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకున్నారంటే అది పోలీస్ వ్యవస్థకు ఎంత అప్రతిష్టో ఊహించుకోవచ్చు. కోర్టుల్లో బెయిల్ రాకుండా ఉండడం కోసం సంబంధం ఉన్నా లేకపోయినా తోచిన సెక్షన్లన్నీ పెట్టి రిమాండ్ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో ఏపీ పోలీసులు స్పెషలైజేషన్ సంపాదించారన్న విమర్శలు ఉన్నాయి. వీరిలో నిష్పక్షపాతం అన్నది కలికానికి కూడా కనిపించడం లేదు. వైసీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టడం, సాక్షి టీవీలో ఏదో చర్చలో ఒక అభ్యంతర పదం వాడారంటూ కూటమి నేతలే కొందరిని పురికొల్పి కృత్రిమ ఆందోళన చేయించారు. ఆ సందర్భంలోనే సాక్షి ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన పోలీసులు కేసులు కూడా పెట్టలేదంటే ఏపీ ఎటువైపు పోతోందన్న ఆవేదన కలుగుతుంది. రాజకీయాలు ఎలా ఉన్నా పోలీస్ వ్యవస్థ ధర్మంగా సాధ్యమైనంత నిష్పక్షపాతంగా లేకపోతే ప్రజా కంటకులుగా మారిన వారికి మద్దతిస్తే అది సమాజానికి హానికరం. పోలీసులకు ప్రామాణికం రెడ్ బుక్ కాదని రాజ్యాంగం అన్న సంగతి ఎప్పటికి గుర్తిస్తారో.